మీరు స్ట్రాంగ్గా నిలబడితే స్టూడెంట్స్లో డిసిప్లిన్ రావాలి. రెండోది వాళ్ళకి పీఈటీ పీరియడ్ ఉందంటే ఆనందంగా రావాలి. మూడవది మీరు అక్కడ ఉంటే ఒక భయం ఉండాలి. అమ్మో పీఈటీ సార్ అరుస్తారు, పీఈటీ కూడా అరుస్తారు, కొంచెం అదే అంటున్నా, భయము రెస్పెక్ట్ అన్నీ ఉండాలి. అప్పుడు మనం బ్రాంచ్ మన గ్రిప్లో ఉంటుంది, స్టూడెంట్స్ మొత్తం మన గ్రిప్లో ఉంటారు. క్లియర్ అండి. సో మనకు ఆల్రెడీ రఫీ సార్ వాళ్ళు కూడా ఇచ్చారు, షెడ్యూల్ ఇచ్చారు. నాకు మీ అందరం డిస్కషన్ చేయడం జరిగింది. 27 వర్కింగ్ డేస్ ఉన్నాయి మీకు ఇచ్చిన దాంట్లో. చక్కగా ఇన్వాల్వ్ అయ్యండి. బ్రాంచ్ లెవెల్, జోన్ లెవెల్, రీజియన్ లెవెల్ ఏదో పెట్టారు. దానికి కావాల్సిన బడ్జెట్లు అవన్నీ కూడా పైనుంచి వస్తాయి, మీకు అదే ప్రాబ్లం లేదు. ఓకేనండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, బ్రాంచ్లో ప్రిన్సిపల్ ఈజ్ అల్టిమేట్. ప్రిన్సిపల్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బ్రాంచ్. యూ ఆర్ వన్ ఆఫ్ ద టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. మీరు కూడా టీచర్సే. సో మీ అందరికీ సుపీరియర్ పర్సన్ ఎవరు బ్రాంచ్లో అంటే ప్రిన్సిపల్ ఈజ్ ద హెడ్. ప్రిన్సిపల్కి అగెనిస్ట్గా మీరు మాట్లాడకూడదు. ఫస్ట్ యూ షుడ్ యాక్సెప్ట్ దేర్ వర్డ్స్. అట్ ద సేమ్ టైం మీ పీరియడ్స్ మీరు అడిగి తీసుకోండి, తప్పలేదు. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి, ఆర్గ్యూ చేసుకోకండి, చక్కగా ఉండండి. ఎందుకంటే 1 or 2 కేసెస్ నేను విన్నా, నా దగ్గర దాకా వచ్చాయి. సో తర్వాత నేను ఇప్పుడంటే రవి సార్ ఇంతకుముందు వినయ్ సార్ ఉండే, ఆ వినయ్ సార్ కూడా చెప్పడం జరిగింది. అంటే మనము బ్రాంచ్ హెడ్ ఏది బాగుంటుంది, ఏం చేయాలి, ఎవరితో ఏం చేయించుకోవాలో బ్రాంచ్ హెడ్గా ప్రిన్సిపల్ చూసుకుంటారు. అంతేకాని వాళ్ళతో ఆర్గ్యూ నేను అది కాదు, నేను ఇట్లా కాదు, అట్లా కాదు అంటే మాత్రం మన ఎగ్జిస్టెన్స్కి మనమే తోడుకుంటున్నట్టు ప్రాబ్లం అవుతుంది. Decision that PET classes has to be mandatorily conducted in every school. So there is no exception given for any school not to conduct the PET classes. So PETs are going to play a very crucial role in the school level, because the discipline and the mental and physical stress or strain is going to be relieved by only PETs. So PETs are plays a crucial and vital role in the school level. So all the PETs are continue the same tempo until the academic year ends. Thank you all of you. Have a nice day.